अरे मावा एक पेकला अरे मावा एक पेकला ఇంకో పాట అంటే నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నాకింకా లోకంతో పని ఉంది అరే మామ ఈ సారా చేసాను ఎవడు కనిపెట్టాడో గాని ఒక్కరా అరే మా ఈయన సోకండి పొద్దున్న నుంచి కష్టపడిందంత దీనికి తగలేసట్టున్నారా అట్టయితే ఆడవాళ్ళు దొరుకుంటారే అంటే తొక్కి ఆడేస్తారు ఆడదంటే బెల్లం మగాడంటే మొగుడు ఆడది మగాడు ఏం చెప్తే అది చేయాలా చికెన్ వండమంటే చికెన్ వండాలా మటన్ వండమంటే మటన్ వండాలా ఆఖరికి ఆడది మగాడి కాలి కింద చెప్పుతో సమానం. అరే మామ నాకు డౌట్ నీకు కూడా కూతురు కదా అడుగు నీ కాల్ కలిసి చెప్పాను మామ అరే నా బంగారు తల్లిరా దానికి ఏం కావాలన్నా కొనిస్తారా ఆఖరి ఆ కొండ మీద కోదడిగా తీసుకొస్తారా నేను వస్తారా నువ్వు ఎలా పిలుస్తావు ఏంట్రా నువ్వు చూసేది నా కాలు పట్టుకుంటా ఏంట్రా ఉన్నారా మీరు బంగారం లాంటి మందు బాటలు వాళ్ళకి కొట్టేశారు పదనిడిగే అది కాదు మామ మామ సూపర్ వీడియో చాలా బాగా వచ్చింది. నా ఫస్ట్ వీడియోకి 10K లైక్స్ వచ్చాయి. నా సెకండ్ వీడియోకి 15K వచ్చాయి. ఇది నా థర్డ్ వీడియో. నార్మల్ డ్రెస్ వేసుకుని చేస్తేనే ఇంత బాగా వస్తున్నాయి. అది పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని పెళ్లి కూతురు ఎలా వస్తావని ఇంకెన్ని లైక్స్ వస్తాయో. అమ్ములు వస్తే ఎన్నిసార్లు పిలవాలి నేను? ఎప్పుడు చూసినా ఫోన్ కలిగినా వచ్చి నాకు పని చేసేది ఏమన్నా లేదా? ఏంది మనీ గాలి ఊకే నా మీద పడుతున్నా ఏంటే? మాట మాట సమానం చెప్తున్నావు. బట్టలు పెట్టవా బాసలు తొంప ఎదిగిన పిల్లగా అవన్నీ చెప్పాలా? నాన్న వచ్చాడు. నాన్న నా పెళ్లి కూతురు అది 10,000 అంటారు తల్లి తెస్తాలే త్వరలో తీసుకొస్తాలే. పెళ్లి కూతురు డ్రెస్ లేకపోతే నేను ఎట్లా రెడీ అవ్వాలి? నేను ఎట్లా రీల్స్ చేయాలి? అది 10,000 25,000 సరే నాకు తీసుకురావాల్సిందే నాన్న. లేదంటే నేను నీతో మాట్లాడను. ఏంటయ్యా దానికి అప్పుడే పెళ్ళింటి? మొన్నే కదా 10వ తరగతికి వచ్చింది. అది పెళ్లి కూతురు పట్టాడు ఏంటి? 10,000 25,000 తెద్దామన్నవేంటి? పెళ్లి డ్రెస్ అంటే పెళ్లి కాదే, అదేదో ముచ్చటపడి అవుతుంది రీల్స్ చేద్దామని. అసలు రీల్స్ గోలేంటి అమ్మా? రీల్స్ అంటే ఇప్పుడు ఒక పాట వస్తుంది. ఆ పాట తగ్గట్టు మేకప్ వేసుకుని రీల్స్ చేయాలమ్మా. అప్లోడ్ చేస్తే లైక్లు ఫేమస్ అవుతామమ్మా. డబ్బులు కూడా వస్తాయి. ఈ అప్లోడింగ్ వాళ్ళు తగ్గలే. పొద్దున్న లెగిస్తే అప్లోడ్ వచ్చి ఇంటి ముందు ఉంచుంటున్నాడు. మనకున్న ఒకటే కుదిరి కదా, దాని ముద్దే ముస్తాం మనమే చేస్తారు కదా. నువ్వు తీర్చేది నువ్వు చేసిన కష్టం అంతా నీ ఆవిడకే సరిపోవట్లేదు. దాంతో దీని సోకులు ఒకటి నెలలో ఎంతగా సోకులు ఏమైనా అర్థమవుతుందా? నేను చేసిన కష్టం అంతా అప్పులడికి వడ్డీలకే సరిపోతుంది. అయ్యే పెట్టబెట్టే అంటే అంటది రామ్మ నువ్వు. క్యారెక్టర్ ఎంత మార్కెట్ లోకి కొత్త రంగులు వచ్చినాయి. సైజులో టేస్ట్ అనేది జబర్దస్త్. ఒక్కోటి 100 రూపాయలు. ఈ రోజు ఫ్రీ ప్రమోషన్ గా ఫ్రీగా ఇస్తున్నా. బంపర్ ఆఫర్ ఎంజాయ్ చేయండి. ఏంట్రా నాకు చిన్నది ఇచ్చు. సరిగ్గా ఒకటే లేరా ఏంట్రా ఒక జేబులో పెడుతున్నావు? వెరైటీగా ఉందిరా. అయితే లేరా తినే కొద్ది తినాలనిపిస్తుంది. మజాగా ఉంది. చాక్లెట్ బాగుంది. బాగుందిరా.
హెచ్చరిక, చట్టబద్ధమైన హెచ్చరిక. ఈ బస్తీ వాసులకు చట్టబద్ధమైన హెచ్చరిక. మన దేశంలో పరుగు దేశం నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ ముఠా మాఫియాలు దిగుతున్నాయి. ఈ డ్రగ్స్ చాక్లెట్ షాపులో పాన్ బడ్డీ బమ్ షాపులను అంటూ పెట్టుకుని విచ్చలవిడిగా అమ్ముతున్నారు, ఫ్రీగా కూడా పంచుతున్నారు. ఈ డ్రగ్స్ తీసుకున్న వారి మత్తుకు బానిసలై అనారోగ్య పాలవుతున్నారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోతుంది. అందువల్ల ఈ డ్రగ్స్ అమ్మడం కొనడం నేరం. ఈ డ్రగ్స్ కు మీరు మీ కుటుంబ సభ్యులు దూరంగా ఉండాలని ఈ నగర పోలీస్ శాఖ హెచ్చరిస్తుంది. హెచ్చరిక, హెచ్చరిక, చట్టబద్ధమైన హెచ్చరిక. ఏంటి లోకల్ తోట కూడా సూపర్ అమ్ములు. అరే నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు రీల్స్ చేసినప్పుడే వచ్చాను. అవునా? నా రీల్స్ కి ఎన్ని లైక్స్ రావచ్చు అనుకుంటున్నావు? నువ్వు చేసే రీల్స్ అలాగా బాగుంటాయి కాబట్టి మినిమం 20K లైక్స్ వస్తాయి అమ్ములు. నిజమా? నిజమా అమ్ములు? ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? కళ్ళు మూసుకో అమ్ములు, చెప్తాను. సరే. కళ్ళు తెరు. హై, చాక్లెట్. నాకేనా ఇది? నీకోసమే అమ్ములు, తీసుకో. ఏంటిది ఇంత పెద్దగా ఇంత కొత్తగా? ఈ చాక్లెట్ ఇప్పుడు మార్కెట్ లో రేట్, నీకోసమే తీసుకొచ్చాను అమ్ములు. తిను, బాగుంటది. సరే. ఇంకొకటి, నీకు ఈ చాక్లెట్ కావాలంటే నన్ను అడుగు, నేనే తీసుకొస్తాను. సరేనా? సరే. నాకు కూడా వచ్చేసాను. టేస్ట్ చాలా బాగుంది, కానీ ఏంటో ఇది తింటుంటే తిరుగుతున్నట్టు. పొద్దున్నుంచి ఎన్ని పనిలో సీరియల్ టైం అయిపోయింది. అత్త కోడలు విజయం 303 ఎపిసోడ్లో అత్త గెలుస్తుందా కోడలు గెలుస్తుందా? ఇదో పెద్ద ప్రశ్న. వడ్ల గింజలో బియ్యం గింజల ఎంతైనా అత్తే గెలుస్తుందిలే. ప్రతి ఇంట్లో ఉండే భాగవతమేగా. కోడలి పిల్ల బయట నుంచి వచ్చేది. కొడుకు నా రక్తం, నేనెంత అంటే అంత. అత్త ఇంటికి యజమానురాలు, కోడల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. నా కోడలు నేను ఎలా పెట్టుకుంటాను? టీవీ కావాలనా? మొగుడిగా అన్నం పెట్టేది లేదా? అక్కడే ఉందయ్యా, పెట్టుకొని తినిపో. కర్మ కర్మ, ఇంకెళ్ళి చేసుకున్నాను. ఎప్పుడు అన్నం పెట్టు. కాళ్ళు పడుకొని తింటావు కానీ లేదు, మీరే తినండి. కాదురా, ఒక నిమిషం ఆగు. రే, మంచిగా పడుకోరా అల్లే. నాకు వద్దు నాన్న. అలా ఖాళీ కడుతూ పడుకోవడం మంచి కాదు అల్లే. నాకు వద్దు పో. ఏమే చూసావా, వీడు తాగింటికి వస్తున్నాడు. ఏ నువ్వు తాగలేదా? నేను తాగలేదా? వాడు తాగితే తప్పేంటా? తాగడం కాదే, వాడు బస్సు వెళ్ళాడు, ప్రత్యేకంగా తాగింటికి వస్తున్నాడు. ఊకోయ్యా, నువ్వు ప్రతి దానికి భయపడతావు. భయం అవుతుంది, భయం అవుతుంది. కొడుకు మంచి ప్రయోజకుడు కావాలని ఆశపడి ప్రతి తండ్రికి భయం అవుతుంది. అయినా ఆడి ఫీజుల కోసం, ఆడి పుస్తకాల కోసం ఎంత కష్టపడుతున్నాం చూసావు కదా. ఎన్ని అప్పులు చేస్తున్నావు. వాడు ఇలా చేసి అన్ని బూడిల కోసం పన్నీరు అయిపోతాయి. నువ్వు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తే అవ్వదయ్యా. మొక్కకి చీడ పడితే దాన్ని వదిలేసిన కష్టమే. నువ్వు ఆ చీడని చీడ కూడా గుర్తించట్లేదు. అదే నా బాధ. సీరియల్ మధ్యలో ఆపయ్యా నీ గోల. నాకు చాక్లెట్స్ కావాలి, నాకు చాక్లెట్స్ తినాలని ఉంది. చాక్లెట్ కావాలంటే రాజేష్ అడగమన్నాడు కదా. అమ్మ నాన్న ఎలానో పడుకున్నాడు. నేను రాజేష్ దగ్గరికి వెళ్తా. చాక్లెట్ ఎంత తినాలండి? అరే మామ, ఇక్కడ ఏం దొరుకుతాయిరా? రాజేష్ రాజేష్ అరే మామ, నీ పిల్ల వచ్చింది చూడు. రాజేష్ రాజేష్ నాకు ఆ చాక్లెట్స్ కావాలి రాజేష్, లేదంటే పిచ్చి పట్టేలా ఉంది రాజేష్. నిజమేరా మామ, ఆ చాక్లెట్ తినకపోతే నాకు కూడా పిచ్చి పట్టేలా ఉందిరా. అరే మామ, ఇక్కడ ఏం దొరుకుతాయిరా? మనం సిటీకి పోదాం, అక్కడ మనం ఆపేవాడే లేదు. రారా మామ, వెళ్దాం. అమ్మో సిటీయా? నీ చాక్లెట్ కావాలంటే మాత్రరా, లేకపోతే లేదు. పదమా తిందాం. ఎందుకు అరుస్తుంది? నవ్వి కాల్ వస్తుంది. ఏంటి అందరు కనిపించట్లేదయ్యా. పిల్ల ఎక్కడికి పోతే లోపల నుంచి చూడు. అదే కొందు నీ కుదురు పుల్ల కొడితే పట్ట పచ్చేసారా? ఏం మాట్లాడుతున్నా? ఏ పుల్లయ్య, సీరియల్ టైం అయిపోయింది.
పసిపిల్ల నోట్లో ఏలు పెడితే కొరకదు మరి. ఏం చేసిందో తెలుసా అయ్యా? పెళ్లి చీర కట్టుకొని డుక్కు డుక్కు బుల్లెట్ బండి రీల్స్ చేసింది మాయలాడి. అందుకే నీ కొడుకు తీసుకొని చాక్లెట్ చేస్తున్నాడు. బాబమ్మ గంటకు తగ్గట్టు బొందల బందల అయితే నా కొడుకు ఒక లైక్ కొడితే నా కొడుకు మీదకి వచ్చారు. మీరు ఆపండమ్మా అసలు. మీరు మీ గొడవ నా అనుభవంతో చెప్తున్నా. మీ పిల్లలు ఇద్దరు డ్రగ్స్ అలవాటు పడి సిటీకి వెళ్ళి ఉంటారు. మీరు ఇక్కడ గొడవ ఆపండి, ఇళ్ళకెళ్ళండి. మీ పిల్లలు ఎదుగు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకు వెళ్ళండి విజయ్? నా కూతురు కాదే. ఆపండి. సార్ వీడియో కట్టు. అప్పుడు సార్ మీరు అందరూ బాబు ఇట్లా కూతురేనా? నేను కూతురయ్యా. చూడమ్మా నీ కూతురు ఏం చేస్తుందో. బాబు ఇట్లా వీడేంటి ఎక్కడ ఉన్నాడు? అదిగో చూసావా నీ కొడుకు? నా కొడుకు అలాంటి కాదయ్యా. సరే సరే బాధపడకండి. మీ పిల్లలు కలిసి తీసుకొచ్చే బాధ్యత మాది. వాడేంటైనా చూసుకోండి అలాంటి చూసుకో. ఏం చేశారయ్యా నా కూతుర్ని? రాజేష్ ఏమైందిరా? మాట్లాడరా దైవం మాట్లాడే నా కొడుకు ఎప్పుడు రైలా చేసింది? నా కొడుకు ఏమైంది? ఏమైందిరా? చూశారు కదా, 10వ తరగతి కూడా పూర్తి కాకముందే డ్రగ్స్ తీసుకొని ఎంత బాధపడుతున్నారో. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఆనందంగా కూడా లేదు. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెంత బాధపడుతున్నారో మీరే చూడండి. ఇలాగే డ్రగ్స్ తీసుకొని మీరు బాధపడుతూ మీ తల్లిదండ్రులు బాధపడతారా, లేదా డ్రగ్స్ కి దూరంగా ఉంటూ మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారా? ఆలోచించుకోండి. సే నో టు డ్రగ్స్.